హాయ్ ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో వివో Y20 క్వాల్కామ్ ప్రాసెసర్ ఉన్న మొబైల్ వాటర్ డ్యామేజ్ మొబైల్ వచ్చింది. మన టెక్నీషియన్ మిత్రులు తెచ్చుకున్నారు దీన్ని. ఇది ఆల్రెడీ కాంబో పోయిందనుకుని కాంబో కూడా కొత్త తెచ్చారు. కాంబో వేసినా కూడా మనకు అదే ప్రాబ్లం ఉండడంతో మన దగ్గర తేవడం జరిగింది. ఇవి ఎక్కువగా మనకి వాటర్ డ్యామేజ్ అయినవి యానోడ్ లైన్ లైటింగ్ షార్ట్ అవ్వడం ప్రాబ్లం వచ్చే లైటింగ్ షార్ట్ అవ్వడం, లైటింగ్ వేసి షార్ట్ అవ్వడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇది యానోడ్ లైన్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. అంటే ఇది క్యాథోడ్ లైన్ అయితే బాగుంది, యానోడ్ లైన్ అయితే ఓపెన్ అయినట్లుగా తెలుస్తుంది. ఓయిల్ వస్తుంది కాబట్టి ఓపెన్ అయినట్లుగా తెలుస్తుంది. చూద్దాం ఇది ఎక్కడ దాకా మనకి జిఆర్ వస్తుంది, ఎక్కడి నుంచి ఓయిల్ వస్తుంది అనేది సర్క్యూట్ ట్రేసింగ్ చేస్తూ చెక్ చేద్దాం. అలాగే మన ఈ క్లాస్ కోసం నేను పూర్తిగా వివరించడం జరిగింది. ఇందులో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇది ఫ్రెషర్స్కి, అలాగే కొత్తగా నేర్చుకొని షాపులు స్టార్ట్ చేసే వాళ్ళకి, లేదా మొబైల్ ఫోన్ సర్వీసింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. సీనియర్ టెక్నీషియన్లకి అయితే బహుశా అంటే బోర్డు వర్క్ చేస్తున్న వారికి ఈ వీడియో ఉపయోగపడకపోవచ్చు. దయచేసి స్కిప్ చేయండి వారు. ఇది మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇటువంటి మరిన్ని మంచి విషయాలు తెలియచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. యానోడ్ పిన్ను ఓపెన్ చూపిస్తూ ఉండడం దీనిలో మనం క్లియర్గా గమనించవచ్చు. చూడండి, కింద లైన్లో రెండో పిన్ ఇది. డిస్ప్లే కనెక్టర్లో కింద లైన్లో రెండో పిన్ను చూసినప్పుడు జిఆర్ ఓపెన్ అనేది రావడం జరుగుతుంది, గమనించవచ్చు. ఇదే లైను అంటే యానోడ్ లైను డయోడ్ దగ్గర, అంటే మొదటగా వచ్చే డయోడ్ దగ్గర జిఆర్ వాల్యూ చూస్తే వస్తుంది 0.498 వస్తుంది. మరలా చివరిగా ఉన్న రెసిస్టర్ దగ్గర ఒక సైడు జిఆర్ వాల్యూ వస్తుంది, రెండో సైడు ఓఎల్ వస్తుంది. చూడండి, ఫస్ట్ ఇన్ అయితే జిఆర్ వాల్యూ వచ్చింది. అవుట్లో చూసినప్పుడు అంటే రెసిస్టర్ రెండో భాగంలో చూసినప్పుడు ఓపెన్ చూపిస్తుంది, అంటే ఓఎల్ వస్తుంది. అంటే 100% మనకి ఈ రెసిస్టర్ అనేది ఓపెన్ అయినట్లుగా మనం గుర్తించవచ్చు. నేను ఈ రెసిస్టర్ని వేరే ఒక డెడ్ అయిపోయిన బోర్డులో నుంచి తీసి దీనిలో వేయడం జరిగింది. ఇది ఫంక్షన్ చేయడం జరిగింది. అయితే ముందుగా దీన్ని డైరెక్ట్ చేసి చూశాను. అంటే రెసిస్టర్స్ ఇది 0 ఓమ్స్ కాబట్టి మాత్రమే డైరెక్ట్ చేశాను. తర్వాత మరి ఒక రెసిస్టర్ని దీంట్లో వేయడం జరిగింది. అక్కడ చూడండి, ఒకటి జంపర్ వేసినట్టు ఉంది చూసారు అక్కడ, అది మనం వేసిన ఏరియా అది. అంటే అక్కడ రెసిస్టర్ తీసేసి అక్కడ ఆ ప్లేస్లో అందాక డైరెక్ట్ చేశాను. ఎందుకు చేశానంటే డైరెక్ట్ రెసిస్టర్ ఎప్పుడు కూడా డైరెక్ట్ చేయకూడదు. ఇది 0 ఓమ్స్ రెసిస్టర్ కాబట్టి ఒకసారి అందాక చెకింగ్ వరకు మాత్రమే. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త రెసిస్టర్ అంటే వేరే బోర్డులో నుంచి తీసుకొని వేసుకుంటాం మనం. ఈ రెసిస్టర్లు అవి మార్కెట్లో అమ్మరు. అంటే ఇది నాకు ఎలా తెలిసింది, అది పోయిందని జిఆర్ వాల్యూ బట్టి తెలిసింది. అక్కడ జిఆర్ వాల్యూ ఆల్మోస్ట్ ఓఎల్ వచ్చింది కాబట్టి ఈ ట్రాక్ కట్ అయిందని చెప్పి వెనక్కి వచ్చాను. ఆ వెనక్కి వచ్చిన భాగంలో అక్కడ చూస్తే ఒక రెసిస్టర్ ఉంది. అంటే 0 ఓమ్స్ రెసిస్టర్ అనేది జిఆర్ వాల్యూ రెండు పక్కల ఒకే విధంగా చూపించాలి. కానీ ఇది ఏమైందంటే ఒక పక్క జిఆర్ వాల్యూ వస్తుంది, రెండో పక్కన ఓఎల్ వస్తుంది. దాన్ని బట్టి మనం ఈ రెసిస్టర్ అనేది ఓపెన్ అయిపోయిందని మనం చెప్పొచ్చు. దానికోసమే మనం దీన్ని డైరెక్ట్ చేసాం. డైరెక్ట్ చేసిన తర్వాత పాత డిస్ప్లే మీద లైటింగ్ అయితే రావడం మనం గమనించవచ్చు. కానీ గ్రాఫిక్స్ అనేది రావడం లేదు. అంటే దీనిలో డిస్ప్లే కూడా డ్యామేజ్ ఉంది, వాటర్ వల్ల డ్యామేజ్ అయిపోయింది. మరలా కొత్త డిస్ప్లే ఒకసారి పెట్టి చూద్దాం. కొత్త డిస్ప్లే పెట్టిన తర్వాత దీనిలో గ్రాఫిక్స్ కూడా రావడం మనం గమనించవచ్చు. అంటే దీనిలో రెండు కంప్లైంట్స్ వచ్చినాయి. ఒకటేమో రెసిస్టర్ అంటే లైటింగ్ సెక్షన్లో యానోడ్ రెసిస్టర్ అనేది ఓపెన్ అయిపోయింది. రెండవదేమో మనకి డిస్ప్లే కూడా కంప్లైంట్ వచ్చింది. అంటే ముందే మనం డిస్ప్లే మార్చి చూసాం, ఏమీ రెస్పాన్స్ లేదు, బ్లాంక్ స్క్రీన్ మాత్రమే ఉంది. మనం ఈ రెసిస్టర్ని డైరెక్ట్ చేసిన తర్వాత లైటింగ్ రావడం వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మనం డిస్ప్లే మార్చిన తర్వాత గ్రాఫిక్స్ కూడా మనం రావడం గమనించవచ్చు. డైరెక్ట్ చేసిన జంపర్ను మరలా రిమూవ్ చేసి మరలా ఇక్కడ రెసిస్టర్ను వేయడం జరుగుతుంది. చూడండి,
రెసిస్టర్ మరలా మార్చిన తర్వాత కూడా ఇంకొకసారి నేను చెక్ చేసుకుంటున్నాను. మొబైల్ అనేది కొత్త డిస్ప్లే మీద చక్కగా ఆన్ అవడం జరుగుతుంది, గ్రాఫిక్స్తో పాటు రావడం జరుగుతుంది. ప్రాబ్లం అనేది పూర్తిగా క్లియర్ అయ్యింది, మనం ఈ వీడియోలో చూడొచ్చు. దీని తర్వాత కొంచెం క్లాస్ కూడా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది కూడా సర్క్యూట్ ఓపెన్ చేసుకుని సర్క్యూట్లో ఉన్నట్టుగా మనం జిఆర్ వాల్యూలు అనేది చూసుకున్నాం. ఇలా జిఆర్ వాల్యూలు చూసుకుంటే ఇక్కడ ఈ ఫస్ట్ 2 పిన్లు కూడాను నెగిటివ్ పిన్స్ అనమాట, లైటింగ్కి సంబంధించిన నెగిటివ్. అంటే దీన్ని క్యాథోడ్ అంటాం. అంటే దీన్ని K1 K2 పిన్లు అంటాం. అంటే ఒక పిన్ ఏమో K1, ఇంకో పిన్ ఏమో K2. ఈ రెండాటికి జిఆర్ చూసుకున్నాం. ఈ రెండాటికి సర్క్యూట్లో చూపించిన దాని ప్రకారం మనకి 0.510 వరకు వస్తుంది. అంటే ఇంచుమించు గ్రౌండ్ చూపించినట్టుగా చూపిస్తుంది అక్కడ. ఇప్పుడు లేటెస్ట్ వచ్చే వాటికి అయితే మనకి జిఆర్ వాల్యూ కూడా వస్తాయి మనకి. అంటే ఓల్డ్ వాటికి ఎక్కువగా మనకి ఇది ఆల్మోస్ట్ 0 చూపిస్తాయి. అంటే 0 అంటే డైరెక్ట్ గ్రౌండ్ యొక్క 0 కాదు ఇది. ఇక్కడ మనకి రెండో పిన్, అంటే ఫస్ట్ కింద లైన్లో రెండో పిన్, డిస్ప్లే కనెక్టర్ రెండో పిన్ దగ్గర జిఆర్ వాడు అందులోని 520 ఎంతో చూపించాడు అప్రాక్సిమేట్గా. కానీ నాకేమైందంటే ఇక్కడ 1.8K దాకా వస్తుంది. 1.8K దాకా వస్తుంది ఇక్కడ. అంటే ఎక్కువ వస్తుంది, ఒక్కోసారి ఎక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి ఓఎల్ వస్తుంది ఈ ప్లేస్లో. అంటే నాకు అక్కడ మనకు లైటింగ్ రావాలంటే నాకు జిఆర్ల ప్రకారం ఈ రెండింటికి రావాలి, కానీ రావట్లేదు. అక్కడ రావడం లేదని చెప్పేసి నేను ఏం చేశాను, లైటింగ్ సెక్షన్ ఓపెన్ చేసుకొని ఈ లైటింగ్ సెక్షన్లోని జిఆర్ అనేది ఎక్కడ వస్తుంది అనేది స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ ఈ సర్క్యూట్ ప్రకారం వెళ్ళాను నేను. ఐసీ నుండి అయితే జిఆర్ వాల్యూ వస్తుంది, అంటే డయోడ్ దగ్గరికి, లైటింగ్ డయోడ్ దగ్గరికి జిఆర్ వాల్యూ వస్తుంది. అంటే విపిహెచ్ లైన్ కూడా ఇదే మనకు. తర్వాత ఫైనల్గా రెసిస్టర్ అనేది ఉంది. అంటే డిస్ప్లే కనెక్టర్కి ఆ డయోడ్కి మధ్యలో ఐసీ మన రెసిస్టర్ అనేది ఉంది. ఈ రెసిస్టర్ ఒక పక్క ఓఎల్, ఒక పక్క జిఆర్ రావడంతో ఇదే కంప్లైంట్ ఉన్నట్లుగా మనం గుర్తించి దానికి రెసిస్టర్ అనేది మార్చడం జరగడం ద్వారా ప్రాబ్లం సాల్వ్ అయ్యింది.